హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే అల్లం వెల్లుల్లి గురించి. ఎందుకు చెప్తున్నానంటే ఈ అల్లం వెల్లుల్లి అనేది మనకి చాలా తక్కువగా, మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువగా వస్తుందని మన ఇంటి ముందుకు వచ్చే బండ్లల్లో అయితే కొనుక్కుంటాం కదా. సో వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు నేను ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. ఏంటంటే నేను 2 kgs వెల్లుల్లి తీసుకున్నాను. దాంట్లో పావు కేజీ తక్కువ వచ్చిందండి. మరి అది వాళ్ళ బాట్ల ప్రాబ్లమో తెలియదు, మరి ఇంకా ఏంటో వాళ్ళు వాంటెడ్గా చేశారో అయితే తెలియదు, కానీ ప్రాబ్లం అయితే ఫేస్ చేశా. మీలో ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేసారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ప్రాబ్లం ఫేస్ చేసిన. 2 kgs తీసుకుంటే పావు కేజీ తక్కువ వచ్చాయి. అయితే మార్కెట్ కంటే చాలా తక్కువ వస్తుంది కదా, 150కి 2 kgs అంటే సో చాలా తక్కువ కదా, మార్కెట్లో 300 పెట్టిన కేజీ వస్తుంది అట్లా అని ఆలోచించి తీసుకుంటున్నాం కదా. కానీ వాళ్ళు మననైతే మోసం చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు మోసం చేస్తున్నారని కూడా నేను అనట్లేను, నేనైతే మోసపోయాను. ఆ ప్రాబ్లం మీలో కూడా ఎంతమంది మోసపోయారనేది నాకు తెలియదు. అలాంటి మోసపోవద్దు అని ఈ వీడియో చాలా మందికి తెలియాలి. అంటే నేను చేసిన ప్రాబ్లం మీరు కూడా ఎవరైనా ఫేస్ చేసిరా, ఇక ముందు కూడా ఫేస్ చేయకుండా ఉండాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే నేను 2 kgs తీసుకుంటే నాకు పావు కేజీ తక్కువ వచ్చినాయి. అంటే పావు కేజీ అంటే అసలు చిన్న మాట ఏం కాదు కదా. సో ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేశా. మీరు కూడా తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు 3 సార్లు 10 సార్లు అయితే చెక్ చేసుకోండి. వాళ్ళు మనని చాలా ఈజీగా మోసం చేస్తారు. ఇంకొకటి, వాళ్ళ దగ్గర తీసుకున్నది కూడా అంత అంటే వెల్లుల్లి అంత క్వాంటిటీ కూడా ఏం బాగుండదు. ఆ క్వాలిటీ బాగుండదు, క్వాంటిటీ బాగాలేదు, ఏ రకంగా చూసినా బాగుండదు. కాకపోతే ఏంటంటే కొంచెం రేటు తక్కువ వస్తుంది కదా అనేసి మనమైతే తీసుకుంటున్నాం. అది మన ప్రాబ్లమే, ఎందుకంటే ఏదైనా తక్కువ వస్తుంది కాబట్టి మనం తీసుకుంటున్నాం. అట్లా అని ప్రతి ఒక్కరు మోసం చేస్తారని నేను అనను, ఎందుకంటే ఇంకా వ్యాపారం చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడేది ఏముండదు. మనం ఎవరి దగ్గర తీసుకుంటున్నామో వాళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోమని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా మోసపోయాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు కూడా ఈ అల్లం వెల్లుల్లి మీ ఇంటి ముందుకి బండ్లల్లో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకొని తీసుకోవాలని చెప్తున్నాను. ఖచ్చితంగా చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది సజెషన్ అనే అంటున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళం కొంచెం తక్కువ వస్తే కంపల్సరీ తీసుకుంటాం కాబట్టి మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలని చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.